ఇప్పుడున్న హీరోల్లో అతనంటే చాలా ఇష్టం. అతని యాక్టింగ్ చూసి ఫిదా అయ్యాను. ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో ఫ్యామిలీ ఆడియన్స్ హృదయాలను గెలుచుకున్న హీరోయిన్ అంటే ముందుగా గుర్తుకు వచ్చే పేర్లలో ఆమెని ఒకరు. సహజమైన నటన, అందమైన అభినయం, కుటుంబ కథ చిత్రాలకు సరిపోయే వ్యక్తిత్వం ఇవన్నీ కలిసి ఆమెను ప్రత్యేకమైన హీరోయిన్ గా నిలబెట్టాయి. గ్లామర్ కంటే నటనకు ప్రాధాన్యత ఇచ్చిన హీరోయిన్ గా ఆమెని తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించుకున్న ఆమె ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా అదే స్థాయి గౌరవాన్ని కొనసాగిస్తున్నారు. సినిమాల్లో ఒకప్పుడు తన అందంతో, అమాయకమైన నవ్వుతో కుర్రాలను కట్టిపడేసిన ఆమెని ఇప్పుడు కొత్త పాత్రలతో ప్రేక్షకులను మరోసారి అలరిస్తున్నారు. కాలం మారింది, పాత్రలు మారాయి, కానీ ఆమె నటనలో మాత్రం ఉన్న సహజత్వం అనేది ఇప్పటికీ మారలేదు. సినిమాలతో పాటు టెలివిజన్ సీరియల్స్ లో కూడా నటిస్తూ కొత్త తరానికి దగ్గరవుతున్నారు. ఒక హీరోయిన్ గా మాత్రమే కాకుండా ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా తన సామర్థ్యాన్ని నిరూపిస్తూ ముందుకు సాగుతున్నారు. ఆమెని ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆమెని తన సినీ ప్రస్థానం మాత్రమే కాదు, తన వ్యక్తిగత జీవితం, కుటుంబ బాధ్యతలు, మత విశ్వాసాలు, జీవితం మీద తన దృక్పథం గురించి ఎంతో ఓపెన్ గా మాట్లాడారు. తన జీవితాన్ని ఆమె సింగిల్ హ్యాండ్ ఫైట్ గా అభివర్ణించడం చాలా మందిని ఆలోచింపజేస్తుంది. చిన్నతనం నుంచే జీవితంలోని బాధ్యతలను తానే తీసుకోవాల్సి వచ్చిందని ఆమె చెప్పారు. సాధారణంగా చిన్న వయసులో పిల్లలు కలలు కనాల్సిన సమయంలోనే కుటుంబ బాధ్యతలను మోసిన అనుభవం తన జీవితాన్ని మలిచిందని తెలిపారు. తల్లిదండ్రుల బాధ్యతలను కూడా తానే చూసుకున్నానని చెప్పిన ఆమెని జీవితంలో త్వరగా మెచ్యూర్ కావాల్సి వచ్చిన పరిస్థితులను గుర్తు చేసుకున్నారు. ఇంట్లో ప్రతి వస్తువు తనకు నచ్చిన విధంగా ఉండాలని కోరుకునే స్వభావం తనదని, అదే పర్ఫెక్షన్ తన కెరీర్ లో కూడా ప్రతిబింబించిందని ఆమె చెప్పారు. ఒక నటిగా పాత్రను ఎంచుకునేటప్పుడు, జీవితంలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా అదే స్పష్టత తనకు ఉపయోగపడిందని తెలిపారు. తన వ్యక్తిగత జీవితంలో అత్యంత ముఖ్యమైన అధ్యయనమైన ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ గురించి మాట్లాడినప్పుడు ఆమెను చాలా స్పష్టంగా తన అభిప్రాయాలను వెల్లడించారు. తన దృష్టిలో మతం అనే గోడలు మనుషుల మధ్య ఉండకూడదని ఆమె చెప్పారు. తనకు మతాలపై ప్రత్యేకమైన విభజన భావం లేదని, తనకు కనిపించేది మనిషి మాత్రమేనని అన్నారు. తన దృష్టిలో ఆడ, మగ అనే రెండు విభాగాలే ఉంటాయని, మతభేదాలు తన జీవితాన్ని ప్రభావితం చేయలేదని స్పష్టం చేశారు. తాను బాలాజీని పూజిస్తానని, అలాగే అల్లా లేదా జీసస్ ను పూజించడం కూడా తప్పు కాదని ఆమె చెప్పారు. దేవుడిని ప్రేమతో నమ్మడం ముఖ్యం, కానీ పేర్లు మార్చడం వల్ల దేవుడు మారిపోడని ఆమె అభిప్రాయం. తనకు నచ్చినప్పుడు చర్చికి కూడా వెళ్తానని, ఎవరిపైనా తన నమ్మకాలను రుద్దనని చెప్పారు. ఇతరుల విశ్వాసాలను గౌరవించడం నేర్చుకోవాలని ఆమె చెప్పిన మాటలు చాలా మందిని ఆకట్టుకున్నాయి. తన తల్లి గురించి మాట్లాడినప్పుడు ఆమెని మాటల్లో కనిపించిన భావోద్వేగం ప్రత్యేకంగా నిలిచింది. తన వ్యక్తిగత నిర్ణయాలపై తన తల్లి ఎప్పుడు అభ్యంతరం చెప్పలేదని, కానీ ఒక విషయం మాత్రం ఎప్పుడు చెప్పేదని అన్నారు. అది సినిమా ఇండస్ట్రీని వదిలిపెట్టవద్దని సలహా. హీరోయిన్ గా మారడానికి తాను ఎంత కష్టపడ్డానో తన తల్లి దగ్గరగా చూసిందని, అందుకే ఆ రంగంలో కొనసాగాలని కోరుకుందని ఆమె గుర్తు చేసుకున్నారు. ఇప్పటికీ తన సినిమాలు, ఇంటర్వ్యూలు, టీవీలో చూస్తూ ఆనందించే తల్లిని చూసినప్పుడు తనకు ఎంతో సంతోషంగా ఉంటుందని ఆమెని భావోద్వేగంగా చెప్పారు. వృత్తి జీవితంలో ఒత్తిడి అనే భావన ఇప్పుడు తనకు లేదని ఆమెని తెలిపారు. ప్రస్తుతం తాను చాలా సంతోషంగా ఉన్నానని, తన ప్రపంచం రెండు విషయాల చుట్టూ తిరుగుతుందని చెప్పారు. ఒకటి తన ప్రొఫెషనల్ కెరీర్, రెండవది తన పిల్లలు. షూటింగ్ పూర్తవగానే వెంటనే ఇంటికి వెళ్ళడానికి ప్రయత్నిస్తానని, ఎందుకంటే తన పిల్లలు తన కోసం ఎదురు చూస్తుంటారని చెప్పారు. వారితో గడిపే కొన్ని గంటలే తనకు నిజమైన రిలాక్సేషన్ అని తెలిపారు. ఆ సమయంలో జీవితంలోని అన్ని ఒత్తిడిలు మర్చిపోతానని చెప్పారు. సినీ కెరీర్ గురించి మాట్లాడినప్పుడు ఆమెని తన ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రముఖ దర్శకులతో కలిసి పనిచేసిన అనుభవాలను గుర్తు చేసుకుంటూ ప్రతి సినిమా తనకు ఒక కొత్త పాఠం నేర్పిందని చెప్పారు. ఇండస్ట్రీలో అవకాశాలు ఎలా వస్తాయో, ఎలా నిలబడాలో, ఎలా మార్పులకు తగ్గట్టు ముందుకు సాగాలో తాను నేర్చుకున్నానని తెలిపారు. ఇక మెగాస్టార్ చిరంజీవితో నటించే అవకాశం తనకు రాకపోయినా ఆయన కుమారుడు రామ్ చరణ్ తో నటించే అవకాశం వస్తే తప్పకుండా చేస్తానని ఆమెని అన్నారు. కొత్త తరం హీరోలతో పనిచేయడం తనకు కొత్త ఎనర్జీ ఇస్తుందని చెప్పారు. ఇటీవల మహేష్ బాబు సినిమాలో నటించిన అనుభవం ఎంతో మంచి అనుభూతిని ఇచ్చిందని తెలిపారు. జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడినప్పుడు ఆమెను ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించారు. ఆయన ఎనర్జిక్ డాన్సులు, మాస్ సినిమాలు తాను చాలా ఇష్టంగా చూస్తానని చెప్పారు. ముఖ్యంగా బిగ్ బాస్ హోస్ట్ గా ఆయన చూపించిన ప్రెజెన్స్ తనను ఆశ్చర్యపరిచిందని అన్నారు. అంత చిన్న వయసులోనే అంత స్పష్టంగా మాట్లాడటం,
షోను కంట్రోల్ చేయడం నిజంగా చాలా గొప్ప విషయం అని ఆమె పేర్కొన్నారు. సినిమా ఇండస్ట్రీలో కాలం మారినా, పాత్రలు మారినా, ప్రేక్షకుల అభిరుచులు మారినా ఒక మంచి నటుడు ఎప్పుడు నిలబడగలడని ఆమె ప్రయాణం మనకు చెప్తుంది. హీరోయిన్ గా స్టార్డమ్ చూసిన ఆమె ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా అదే గౌరవాన్ని పొందడం నిజంగా అరుదైన విషయం. జీవితంలో వచ్చిన మార్పులను స్వీకరించడం, కొత్త దశను ఆనందంగా స్వాగతించడం ఎలా ఉండాలో ఆమె జీవితం ఒక ఉదాహరణగా నిలుస్తుంది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్, ఇప్పుడు బాధ్యత గల తల్లి, అనుభవజ్ఞురాలైన నటి, జీవితాన్ని అర్థం చేసుకున్న వ్యక్తిగా ఆమెని ముందుకు సాగుతున్నారు. గ్లామర్ మాత్రమే కాదు, గౌరవం కూడా సంపాదించవచ్చని ఆమె నిరూపించారు. సెకండ్ ఇన్నింగ్స్ అంటే కేవలం తిరిగి రావటం కాదు, మరింత బలంగా నిలబడటం అని ఆమె చూపిస్తున్నారు. మరి హీరోయిన్ ఆమెని గురించి మీ అభిప్రాయం ఏమిటి? ఆమె సెకండ్ ఇన్నింగ్స్ ఎలా అనిపిస్తుంది? కామెంట్స్ లో మీ అభిప్రాయాలను తప్పక తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి మూవీ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.